తెలంగాణలో నేడు రెండో రోజు గ్రామ సభలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు. గత దరఖాస్తుదారుల్లో అర్హుల జాబితాను అధికారులు ప్రకటించనున్నారు. ఈ నెల 24 వరకు గ్రామ సభలు కొనసాగనున్నాయి. అనంతరం ఈ పథకాలను 26న ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది. ప్రజా పాలన దరఖాస్తులు, గతంలో మీ సేవా కేంద్రాల్లో వచ్చిన దరఖాస్తులు, కులగణన, ప్రభుత్వం వద్ద ఉన్న పేద కుటుంబాల సమాచారం ఆధారంగా లబ్ధిదారుల తాత్కాలిక జాబితా సిద్ధం చేశారు. దాని ఆధారంగా ఆయా కుటుంబాల ద్వారా సమగ్ర సమాచారం రాబట్టారు. ఇప్పటికే గ్రామ పంచాయతీలో కార్యదర్శుల సమక్షంలో వివిధ శాఖల అధికారులు, ఎంపీటీఓల సహకారంతో సర్వే నిర్వహించారు. 4 పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను గ్రామ సభలో ప్రజల ముందు వెల్లడిస్తారు. అక్కడ వచ్చే అభ్యర్థనలను ఆధారంగా చేసుకుని తుది అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నారు. అయితే నిన్న మొత్తం 12,769 గ్రామాలకు గాను మొదటి రోజు 3,410 గ్రామాలు నిర్వహించారు. అక్కడక్కడ తమ పేర్లు లేవంటూ నిరసనలు మినహా అంతటా ప్రశాంతంగా జరిగాయి. పథకాలకు అర్హుల జాబితాను గ్రామ సభల్లో అధికారులు చదివి వినిపించారు. పథకాల వివరాలను, ప్రభుత్వ సంకల్పాన్ని వివరించారు. ఆయా జాబితాలో పేర్లు లేని అర్హుల నుంచి మళ్లీ దరఖాస్తులు తీసుకున్నారు. ఈ నెల 24 వరకు గ్రామ సభలు కొనసాగనున్నాయి. పలుచోట్ల గ్రామ సభల్లో ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితాలో సొంత ఇల్లు ఉన్న వారిని, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారిని చేర్చారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల వ్యవసాయ భూములు ఉన్న వారి పేర్లను ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో ప్రకటించారన్నారు. సందేహాలు తలెత్తితే ఎంపీటీఓలు, పురపాలిక కమిషనర్లను సంప్రదించాలని సూచించారు. గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నామని, ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా చూస్తామని అధికారులు వెల్లడించారు. కాగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి తొలి రోజు 47,413 దరఖాస్తులు వచ్చాయని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. దీని గురించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ధనుంజయ్ ఫోన్ ఇన్ లో ఉన్నారు. ధనుంజయ్, చెప్పండి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే గ్రామ సభలు రసాభాసగా మారుతున్నాయి. అత్యధికంగా రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ గృహాలపైనే ప్రత్యేకంగా ప్రజలు నిలదీస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో, కొన్ని జిల్లాల్లో చూస్తుంటే మనకు ఎక్కువగా నిలదీత కార్యక్రమం కొనసాగుతుంది. ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్లతో పాటు భూ కబ్జాలు అత్యధికంగా జరుగుతున్నాయి. అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించిన జాబితాలో సరైన పేర్లు సక్రమంగా అమలు చేయడం లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులను నిలదీస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న జరిగిన గ్రామ సభలో అనేక ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని స్థానిక నందిపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే పేరు రాకేష్ రెడ్డిని నిలదీసిన సంఘటన మనం చూశాం. ఈ క్రమంగా యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన నిలదీతల మధ్య గ్రామ సభలు మాత్రం కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఇందిరమ్మ గృహాలపైనే ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్న పరిస్థితుల్లో అత్యధికంగా విలువ సైతం మనకు కనబడుతుంది. ఎందుకంటే అత్యధికంగా ఇందిరమ్మ గృహాలలో లబ్ధి పొందుతున్న లబ్ధిదారులకు ఇప్పటికైనా సరైన న్యాయం జరగడం లేదని చెప్పేసి అక్కడ అధికారులను నిలదీస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ విధంగా ఇందిరమ్మ గృహాల్లో అసలైన లబ్ధిదారులకు ఇవ్వకుండా బడాబాబులకు ఇస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున అక్కడ ప్రజాప్రతినిధులను స్థానికులు నిలదీస్తున్న సంఘటన మనం చూశాం. ఈ రకంగా అత్యధిక ప్రధాన జిల్లా కేంద్రాలలో ఇలాంటి నిరసనల మధ్యనే గ్రామ సభలు మాత్రం కొనసాగుతున్నాయి. ఎక్కువ చూస్తుంటే ఇందిరమ్మ గృహాలతో పాటు రేషన్ కార్డుల ప్రక్రియ మాత్రం వేగవంతంగా జరుగుతున్న దృష్ట్యా ఆ రేషన్ కార్డుల ప్రక్రియలో మరో కొలిక్కి వచ్చే పరిస్థితి మాత్రం మనకు రావడం లేదు. ఎందుకంటే ఎక్కువ పెద్ద మొత్తంలో బడాబాబులే రేషన్ కార్డులు తీసుకున్నారు కాబట్టి దాన్ని ఏరువేత కార్యక్రమం చేపడితే సరైన లబ్ధిదారులకు వస్తాయని చెప్పేసి ఇప్పటికే స్థానికులు సైతం అక్కడ ప్రజలు అక్కడ అధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు. ఈ విధంగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఎలా కొనసాగుతుందనే దానిపై సైతం ఒక సందిగ్ధత మాత్రం నెలకొంది. మరోవైపు రైతు భరోసా
భరోసా కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి ఇప్పటికే రైతులు సైతం అయోమయానికి గురవుతున్నారు. ఈ విధంగా ఓవరాల్ గా చూస్తుంటే గ్రామ సభలు మాత్రం అట్టుడుకుతున్న పరిస్థితి మనకు గ్రామాల్లో చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి గ్రామంలో ఏదో ఒక సంఘటన మాత్రం చోటు చేసుకుంది. ఎక్కువగా చూస్తుంటే మనకు గ్రామాల్లో నిలదీత కార్యక్రమం, ప్రజాపతిలో నిలదీత కార్యక్రమం మాత్రం రోజు రోజుకు కొనసాగుతున్న సందర్భాలు సైతం ఈ రకంగా కనిపిస్తున్నాయి. ధనుంజయ్, అయితే గతంలో కూడా మనం కొన్ని పథకాలు అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ప్రభుత్వాలు మారినప్పుడు ఏవైనా పథకాలు అవలంబిస్తే మధ్యలో ఉన్న కార్యకర్తలు కానీ, ఆ పార్టీ కార్యకర్తలు కానీ, ఆ పార్టీ లీడర్లు కానీ, మధ్య దళారులు కానీ వీళ్ళందరూ వాళ్లకు అంటే వాళ్ళ వరకు మాత్రమే ఆ సంక్షేమ పథకాలు అందేలా చూసుకుంటున్నారన్న వార్తలు ఎన్నో వినిపిస్తున్నాయి. ఇప్పుడు చూస్తే ఇప్పుడు మనం ప్రధానంగా ఇలాంటి సంఘటన మాత్రం ఎక్కువగా జరుగుతున్న గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎక్కువగా మొత్తం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకే ఎక్కువగా అన్ని ప్రాంతాల్లో వాళ్ళకు లబ్ధి చెందిన సందర్భాలు సైతం చూశాం. ఆ పరిస్థితి రానివ్వకుండా ఈ రోజు ఇందిరమ్మ గృహాల్లో పకడ్బందీ చర్యలు మాత్రం చేపడుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఎందుకంటే ఇందిరమ్మ గృహాల్లో కొత్తగా యాప్ ద్వారా మనకు డౌన్లోడ్ చేస్తున్నారు. యాప్ ద్వారా ఎవరైతే సరైన లబ్ధిదారు ఉంటాడో సరైన లబ్ధిదారికి చేకూర్చే విధంగానే ఒక ప్రత్యేక కమిటీలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాల వారీగా స్థానిక ఎమ్మెల్యేలతో కలుపుకొని అక్కడ కమిటీలను ఏర్పాటు చేసుకొని న్యాయం చేకూర్చే దిశగానే అటు ప్రభుత్వం సైతం అడుగులు వేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే జరుగుతుంది. ఎక్కువగా మొత్తంగా చూస్తుంటే మనకు గతంలో జరిగిన సంఘటనలు మాత్రం పునరావృతం కాకుండా ఉండేందుకే ఈరోజు ఇలాంటి ప్రత్యేకమైన ఏర్పాటు సైతం ప్రభుత్వం చేస్తుందని చెప్పొచ్చు మనకు. థ్యాంక్ యూ ధనుంజయ్.